అంకుల ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తూ ఉండేవాడు, మనం ఒక కాయని మాగబెడితే అది మాగేంత వరకు ఎదురు చూడాలంట, అంతేగాని మధ్యలో ఒత్తి దాన్ని పండు చేయకూడదంట. మాటికి ఒత్తుతూ ఉంటే మామూలుగానే మెత్తబడుతుంది, అది మాగినట్టు కాదు సుమా. దాన్ని మాగనివ్వాలి 2-3 రోజులు, అప్పుడు తింటే మధురం, ఆరోగ్యం, క్షేమం. కానీ ఒత్తి దాన్ని పండు చేస్తే దానివల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే లోపల భక్తి లేకుండా మోమాటంగా వచ్చే వాళ్ళని మాటికి వెళ్ళి పిలుస్తున్నాం అనుకో, అన్న ఎందుకు రాలేదు, అక్క ఎందుకు రాలేదు అని పిలుస్తున్నాం అనుకో, కేవలం వారి డబ్బును మనం పొందుకోవడానికి ఇలాంటి ప్రయోగం చేస్తున్నాం తప్ప వారిని మారుద్దామని కాదు. కేవలం వారి దగ్గర నుంచి కానుకను రాబట్టడానికే వారిని పిలుస్తున్నావు తప్ప, ఈరోజు 50 మంది వచ్చారనుకోండి, 70 మంది వచ్చారనుకో, 100 మంది వచ్చారనుకోండి, 100 మంది వస్తే 100 మంది 10 వేస్తే ఎంత, 100 మంది 20 వేస్తే ఎంత, 100 మంది 50 వేస్తే ఎంత, 50 మంది 20 వేసి 50 మంది 50 వేస్తే ఎంత, ఇలాంటి క్యాలిక్యులేషన్ వేసుకొని ఈరోజు 10 మంది తగ్గారు అయ్యో అని ఇలా తీసుకొని రావడం కాదు మందిరం అంటే. యేసు ప్రభు సిలువు గురించి వారికి స్పష్టంగా అర్థం కావాలి. యేసు ప్రభులో ఆనందించడం, ఆయనలో కూడుకోవడంలో ఉన్న మాధుర్యం ఏంటో వారికి అర్థం కావాలి. తహతహలాడాలి దేవుని మందిరానికి వెళ్ళాలని.